సమాచారం. ఊబకాయం శరీరంలోని అధిక కొవ్వు తగ్గిస్తామని చికిత్స అందించే క్లినిక్లు నిబంధనల మేరకు ఉన్నాయో లేదో నివేదిక అందించాలని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఆ విషయంపై మార్చి 17 లోపు నివేదిక అందించాలని స్పష్టం చేసింది. సంగారెడ్డికి చెందిన యువతి మియాపూర్లోని కలర్స్ హెల్త్ కేర్లో బరువు తగ్గేందుకు చికిత్స తీసుకుంది. 1,05,000 చెల్లించిన యువతికి చికిత్స నచ్చకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కలర్స్ ప్రతినిధులను కోరింది. అందుకు నిరాకరించడంతో సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేసిన జిల్లా వినియోగదారుల కమిషన్ యువతికి 9% వడ్డీతో చెల్లించాలని, మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు 50,000 జరిమానా విధించింది. డబ్బులు సకాలంలో చెల్లించకపోతే అదనంగా 3% వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాలు చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్లో అప్పీల్ చేసింది. చికిత్స తీసుకున్న యువతి తగిన సూచనలు పాటించలేదని, ఆహార నియమాలు పాటించకపోవడం వల్లే బరువు తగ్గలేదని కమిషన్కు అందించిన వివరాల్లో పేర్కొన్నారు. అర్హత లేని వాళ్లతో చికిత్స చేయిస్తున్నారని బాధిత యువతి కమిషన్కు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కమిషన్ కలర్స్ హెల్త్ కేర్ సమర్పించిన అనుమతి పత్రాలు కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం చెల్లవని తేల్చి చెప్పింది. నిపుణులైన వైద్యులు సరైన అనుమతి పత్రాలు లేకుండా ఊబకాయం వంటి కఠినమైన చికిత్సలు ఎలా అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలర్స్ హెల్త్ కేర్ దాఖలు చేసిన అప్పీలును కొట్టేసింది.